హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం శంకరా. సో రీసెంట్ గా వైజాగ్ లో ఒక తేజ అలాగే నక్షత్ర వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా క్లాషెస్ వచ్చాయి. హస్బెండ్ రెడ్ హ్యాండెడ్ గా వేరే అమ్మాయితో వైఫ్ కి అడ్డంగా దొరికేశాడు. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. అలాగే రీసెంట్ గా చూసుకుంటే సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర గారు చనిపోయారు. ఆమెను కట్టుకున్న చందు ఆయన కూడా చనిపోయారు. ఏంటంటే వీళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళతో సంసారం చేయకుండా ఇదంతా కూడా ఇది చేస్తున్నారు. మంచి ప్రశ్న. అంటే ఇక్కడ వైజాగ్ ఇష్యూలో తేజాని చూసుకుంటే కట్టుకున్న భార్యను వదిలేశాడు, వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ చందు విషయంలో చూసుకుంటే అతను కూడా కట్టుకున్న భార్యని పిల్లల్ని వదిలేశాడు, వేరే ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఆమె కూడా ఆయన ఎవరైతే పెళ్లి చేసుకున్నారో భర్త ఆమెను కూడా వదిలేసింది. సో మరి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, అంటే వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా మాకు పూర్తిగా వివరించండి. వివరంగా వెళ్ళాల్సిన ప్రశ్న అనేది, ఒక భార్య ఒక భర్త ఇక్కడ విడిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, విడిపోయిందల్లా మూడో వ్యక్తి మాత్రమే. అంటే హిందూ సంప్రదాయంలో భార్యకి భర్తకి విలువ ఉన్నదని అర్థం. కట్టిన ఆ తాలికి మాంగళ్య బలం ఉందని, 7 అడుగుల సాక్షిగా మనకున్నదని అర్థం. మూడో వ్యక్తితో అక్రమంగా సంబంధం పెట్టుకున్నారు అని అంటూ ఉన్నారు. అసలు అక్రమ సంబంధం అనేది ఏంటంటే మిత్రమా, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర అన్ని విషయ వివరణలను గోప్యత అనేది పాటించకుండా అన్ని నిజ నిజాలు మాట్లాడుకొని నిజ నిజాలతో ఉండి వ్యక్తిగతంగా అన్ని ఎలా చెప్పవచ్చు అంటే దాపరికాలు లేకుండా ముందు జీవితం అలా ఉండని సమక్షంలోనే అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అని అంటే ఈవిడ తెలియకుండా మెయింటైన్ చేసారు, ఈవిడికి తెలియకుండా ఆవిడని బాగా చూసుకున్నాడు అనేది అర్థం. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్య ఉండదు, కొందరి కుటుంబాల్లోనే ఉంటుంది. ఒక వ్యక్తి మూడో వ్యక్తి ఎత్తుకొచ్చాడు. ఒకటి నీ దగ్గర డబ్బు, రెండోది నీవు ఆమె దగ్గర డబ్బు చూసి, అంటే ఆశకు మాత్రమే పోయారు. ఇక్కడ శరీరంతో ఎవరు పోరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరిగింది ఏంటంటే శాశ్వతంగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇట్లా మీరన్న ఆ యొక్క విలువైన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి నిజంగా తెలిసి వచ్చేసింది భార్యకి, ఇక దారి లేని సమక్షంలో ఈ ఊరి కంబం ఎక్కడం అంటే సూసైడ్ చేసుకోవడం. ఇలా ఎందుకు పోతున్నారు? ఒక భార్య బాధ్యత ఇది, భర్త బాధ్యత ఇది. ప్రతి విషయం అన్నీ తెలుసుకొని ఎక్కడికి వెళ్తున్నాము, ఏం పని చేస్తున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము అని చెప్పి ఓపిక భర్తకు లేదు, అది వినే ఓపిక భార్యకు లేదు. ఇద్దరి మధ్యలో వచ్చే ఈ క్లాషెస్ మూడో వ్యక్తి ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా అయినా పొద్దున్నే లేచి నేను ఇక్కడికి వెళ్తున్నా, ఈవినింగ్ ఈ విధంగా వస్తా, ఇదిగోండి ఇప్పుడు ఈరోజు వచ్చిన సంపాదన ఫలానా 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 500 1000 చెప్పొచ్చుగా, చెప్పడు. ఇంట్లో నుంచే ఈయనకి రెస్ట్రిక్షన్స్ లాగా భార్య అడుగుతున్న ప్రతిది ఒక బరువులాగా అనిపిస్తుంది. ఈవిడేమో ఇల్లు గురించి అడిగితే ఈయననేమో ఒంటి గురించి తిరుగుతుంటాడు బయట. మద్యం, స్నేహితులు, తర్వాత ఇంకేదన్నా పరశ్రీ వ్యామోహం. ఈవిడ అడుగుతుందేమో ఇల్లు గురించి అయిన ఆలోచన బానేసేసి ఇంటికి వస్తే ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఎక్కువ శాతంగా పురుషులు. ఎందుకంటే మిత్రమా, ఇంట్లోకి వస్తే బాధ్యతలను మోసే స్థితిగతులు లేవు ఈ రోజుల్లో. ఒక మాట చెప్పండి శంకర, ఒక మగవాడు ఈ రోజుల్లో ఎంతమంది ఇంట్లో ఉన్న సరుకులను తెలుసుకుంటున్నాడో చెప్పండి. ఇలా 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 నెలకి 3000 అవుతాయో 4000 అవుతాయో అని ఎంతమందికి అనుకుంటున్నారు ఈ రోజుల్లో? ఆ స్త్రీయే తెస్తుంది ఎక్కువ శాతంగా చూస్తే. ఇటు అడ్జస్ట్ అటు అడ్జస్ట్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు వికటంగా వచ్చి అడిగిన రోజు ఈయన కోపం వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క మీరన్న ఏదైతే రిలేషన్షిప్స్ వస్తున్నాయో మిత్రమా, అక్కడ క్షణిక సుఖాలని అనుభవించడానికి వెళ్ళి శాశ్వతమైన సెటిల్మెంట్ అవుతుంది. అది తెలిసిన నిజమైన భార్య నిజమైన ఆలోచనతో ఉండి నిజమైన ఆ బాధ ఆ భార్యకి ఉండడం చేత తట్టుకోలేక అడిగేసరికి అవతల వ్యక్తికి కూడా ఇంకా వాళ్ళ వంశంలో ఎవరికైనా తెలిస్తే జరిగిన నష్టపరిహారమే ఈ ఇద్దరి చావులు కారణం. అంటే వీళ్ళిద్దరూ మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు, ప్రతి జీవితంలో జరుగుతున్నాయి. వీళ్ళిద్దరు బయటపడ్డారు అంతే. అలా ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగపిల్ల వాళ్ళు చనిపోవట్లేరు మిత్రమా. రోజులు
మా దగ్గరికి అయితే వస్తారు కదా, ప్రత్యక్షంగా నాతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇలా మోసం చేస్తే ఇలా అయిపోయినా, అలా మోసం చేస్తే అలా అయిపోయినాం స్వామి, మా భర్త ఇలా చేసేసాడు, వేరే స్త్రీతో ఉన్న, నన్ను అడుగుతారు చాలా మంది. ఇప్పుడు ఎందుకు చేశారమ్మా, ఏం చేశారు అని అంటే ముఖ్యంగా ఇక్కడ ఫైనాన్స్ మ్యాటర్ అయిపోయింది స్వామి. డబ్బుది ఆధిపత్యం అయిపోవడం చేత ఈ వక్రీకరించాల్సిన బుద్ధులు వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళేం బాగుపడరు, ఈ డబ్బుతోని జీవితం అంతా గడవదు, కొద్ది రోజులకు గడవే, కానీ విలువైన జీవితం పోతుంది కదా. అభం శుభం తెలియని పిల్లలకి ఏం భవిష్యత్తు ఇచ్చావని నువ్వు ఈ విధంగా నువ్వు సూసైడ్ చేసుకొని వేరే ఒక అమ్మాయినో ఒక అబ్బాయితోనో ఉంటే భార్యని గెలవలేవు, భవిష్యత్తు అంటే ఒక పిల్లల్ని కన్నావుగా వాళ్ళని గెలవలేవు, సమాజంలో గెలవలేవు. పోనీ అవతల వెళ్ళిపోయిన ఒక చెడు మనిషో చెడో లేకపోతే వక్రీకరించి వేరే ఎవరు అమ్మాయితోనో అబ్బాయితోనో నువ్వు ఉన్నావు అంటే అక్కడా గెలవలేవు. ఇన్ని గెలవని జీవితము ఎందుకు అంటున్నాను శంకరా? అదేదో ఓడిపోయిన జీవితమే ఇంట్లోనే ఉండొచ్చుగా, కనీసం మనశ్శాంతి, ఆ యొక్క కారమన్నంతో తిన్న మనశ్శాంతి ఉంటుంది కదా, నా భార్యతో ఉన్నా అని. ఇన్నిటికి పోయి ఆఖరికి ఓడిపోయావు. అదే ఓడిపోవడం అనేది లేకుంటే ఇంట్లోనే ఉండొచ్చు కదా గెలవడానికి. ఎందుకు ఈ అక్రమంగా ముందుకు పోయి చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే క్షణిక ఆవేశాలు, ఓపిక లేకపోవడం చేత, మద్యం వల్ల, అవతల వ్యక్తి ఈ విధంగా బతుకుతున్నాడన్న ఒక కోరికతో బాగా సంపాదించాలన్న ఆలోచన వల్ల ఇలా పోయిన వాళ్ళే. కానీ నిజంగా భార్యలతోనే నిజంగా భర్తలు ఉండి ఎన్నో కష్టాలు రోడ్డుపై చెప్పులు కుడుతూ బతుకుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు మిత్రమా. మనం వాళ్ళని ఎందుకు తీసుకోవాలి ఎగ్జాంపుల్స్ చెప్పండి. వై ఓన్లీ సమ్ పీపుల్ వీఆర్ టేకింగ్ అంటే మిత్రమా, వీళ్ళు అంత అడ్వాన్స్ కనబడిపోయేసరికి అట్రాక్షన్ పెరిగిపోయింది. యూనో మిత్రమా, బై టేకింగ్ దిస్ వీడియోస్, బై డూయింగ్ దిస్ యాడ్స్ అని ఈ యొక్క ఛానల్స్ మనం ఏం చేస్తున్నాం తెలుసా, నెక్స్ట్ జనరేషన్స్ని స్పాయిల్ చేస్తున్నాం. ఏం మెసేజ్ తీసుకుంటారు వాళ్ళు, మా అంటే కొడతారు, ఇది మ్యాటర్. అక్కడ మా అంటే నలుగురు కలిసి మనల్ని తక్కువ అంచనా ఇస్తారు. ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియాలో ఉంటాం. ఇక్కడ నుంచి ఉండాలి మిత్రమా. మనస్సు అనేది గెలిస్తే కదా నీకు అవమానం అంటే ఏందో తెలుస్తుంది, మనస్సాక్షి ఉంటే కదా నీకు నలుగురిలో ఉన్న విలువ అంటే ఏందో తెలుస్తుంది. ఇది లేకుండా విచక్షణారహితంగా ఎవడికి వాడు ఏమనుకుంటాడు, నన్ను ఎవడు చూస్తాడో అనుకుంటే చూడండి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు ఆ ఆడపిల్ల ఎంత ఏడుస్తుందో చూసాము ఆ వీడియోలో. 4 సంవత్సరాలు నేను లేకపోతే ఈమెను చేసేసుకొని ఉన్నాడంట అని చెప్పి గట్టిగా ఛానల్ వాళ్ళ మీద ఇట్లా వీడియో పెడితే ఏడుస్తుంది. సరే ఈవిడ ఏం చేసింది 4 సంవత్సరాలు అనే విషయం పక్కన పెడితే ఆయన కూడా ఈవిడని క్వశ్చన్ చేయొచ్చు కదా. అలా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాడు ఆయన అంటే ఈ 4 సంవత్సరాలను ఆయన ఉపయోగించేసుకున్నాడని తెలుస్తుంది. అక్కడ ఆయన కూడా ఇదే పొజిషన్లో ఈవెన్ క్వశ్చన్ చేయొచ్చుగా. బాధ అనేది స్త్రీకి చాలా అవసరమైంది మిత్రమా. ధర్మరక్షణ అనేది ఎలా జరుగుతుంది? సౌభాగ్యవతిని గెలవని వాడు ఏం ఊరు గెలుస్తావు? అన్నీ మంచి చెడులు చేసిన నీకు పెళ్లి జరిగింది కదా, ఆవిడనే గెలవలేని వాడివి ఊర్లో ఎవరిని గెలుస్తావు శంకర? ఇల్లు గెలవంది రచ్చ గెలవగలమా? రావణాసుడు అంతటి వాడే ఇల్లు గెలవనందుకు ఏమయ్యాడో చూసావుగా. మనకి అదే జరుగుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ నిజంగా భర్త కోసం చనిపోయిన భార్యలని, భర్త కోసమే ఎదురు చూస్తున్న ఆ యొక్క ప్రేమని, నాన్న అమ్మ పనికి వెళ్ళేసి ఈవినింగ్ ఏమన్నా తినడానికి తెస్తున్న ఆ గడపని, మా కోసం వస్తున్నారేమో అని ఎదురు చూస్తున్న ఆ పిల్లల్ని నిజంగా కాపాడాలి. ఇలాంటి వాళ్ళని వద్దు మిత్రమా. ఇది మనకు చాలా 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 చెడ్డ చూపు. ఇది ఇదే విషయం, ఇదే భాగ్యనగరం, ఇదే తెలంగాణ, ఏపీలో జరిగిందని వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఎంత చిన్న చూపుగా చూస్తుండవచ్చు. కల్చర్ గురించి మాట్లాడకపోవచ్చు. వాళ్ళు గొప్ప విషయాలు మనం ఎక్కువ చూపించకుండా చెడుగా జరిగిన విషయాలు ఎక్కువ చూపించేసరికి మన విలువలు తగ్గుతున్నాయి అంటున్నాను. అయితే ఇప్పుడు కోర్టులు కూడా చాలా మంది కూడా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్కి సంబంధించి చాలా మంది కూడా పెళ్లి చేసుకున్న 3 నెలలకి 2 నెలలకి కూడా డైవర్స్లు ఇచ్చేస్తున్నాయి, వెళ్తున్నారు, విడాకులు వచ్చేస్తున్నాయి, విడాకులు కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి లాభ నష్టాలు చాలా జరిగాయి. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మిత్రమా, 3 నెలలకి 4 నెలల విడాకులు అనే విషయానికి వెళ్ళేసి శాశ్వతమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈవిడ రెండో పెళ్ళి అని, ఆయన రెండో భార్య అని, రెండో భర్త అని ఇలా వెళ్తున్నారు కదా. ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరిదో తెలుసా మిత్రమా? ఈ పెళ్లి సంబంధాలు తీసుకొని వచ్చిన వ్యక్తి ఆడే అబద్ధం చాలా 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 గూటకం. చాలా జాబ్ ఉంది, లక్షలు సంపాదిస్తాడు, ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అభం శుభం తెలియని ఆడపిల్లల్ని అంటబెట్టే తరుణం ఒకటి వచ్చింది ఈ మధ్య. నిజంగా చూస్తే ఆ అబ్బాయికి అంత గుణం ఉండదని, అంటే 1000 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయాలి. 1000 అబద్ధాలు దేనికి? సంసారం సాగరం, ఒక అమాయకానికి, ఒక ప్రేమకి, ఒక అమూల్యమైన జీవితానికి, వ్యసనానికి, శరీరానికి కాదు శంకరా. ఇప్పుడు పెళ్లి చేసాం,
ఈ తండ్రికి ఎంత బాధ, ఈ తల్లిదండ్రులకి ఎంత బాధ, కొడుకు పెళ్ళి ఇలా అయిపోయిందని, ఈ ఆడపిల్లలకి ఎంత బాధ, ఈవిడ జీవితం ఇలా అయిపోయిందని. తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు, బిడ్డని పెళ్ళైనాక తెచ్చుకొని అవమానాల పాలవుతున్నారు. అక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు, పెళ్ళి అనే విషయము, భార్య అనేది కోల్పోయి మద్యం మత్తులో స్నేహితులతో తిరిగి 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 విడాకులు అన్న ఒక చిన్న పత్రం కోసం వెళ్తున్నారు. అక్కడ విడాకులు తీసుకుంటావు, తర్వాత నీకు పెళ్ళి అవుతుంది, అమ్మాయి వస్తుంది. కానీ మొదట ఉన్న స్త్రీని ఎంతో ప్రేమగా చూసి చేసుకున్న స్థితిగతుల్లో తర్వాత నీకు రెండో పెళ్ళి అన్న విషయం అని ఎవరు అన్నారు మిత్రమా. ఏమంటారంటే మొదటి పెళ్ళి బాగా చేసుకొని బాగుపడాల్సిన తరుణం ఉండాల్సింది కదా, ఉండకుండా విడిపోయారు కదా. అంటే చట్టం ఏం చెప్తుందంటే నీ ఓన్ డిసిజన్ తీసుకోమని చెప్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పంచాయతీ ఇంట్లో పెట్టుకోవట్లేదు ఎందుకు, పోలీస్ స్టేషన్లకి చట్టాలకు ఎందుకు ఎక్కుతున్నారు అంటున్నాను నేను. చట్టం అయితే దాని పని దాన్ని చేయక తప్పదు. మనం చేయాల్సింది ఏంటంటే చూసేవాడిని 1కి 10 సార్లు చూసుకొని చెక్ చేసుకొని ఇచ్చేసుకొని ఆ హంగు హర్బాటం లక్షల కోట్లు పెట్టడం కంటే వీళ్ళు బాగుపడే దాంట్లో పెట్టొచ్చు కదా. ఒక పెళ్ళికి నేను మొన్న చూసాము, 100 కోట్లు కట్నమే తీసుకున్నారంట. 100 కోట్లు కట్నం మనం ఏం తింటాం, డబ్బులు తింటామా? అదే అన్నం అదే కంచంలాగా తినేది. ఇలా ఒక వ్యక్తిని మనము మనంతల మనమే సరిగా చూసుకోకుండా, ఈ స్త్రీని సరెక్ట్గా చూసుకోకుండా పెళ్ళైనాక ఎందుకు విడిపోతున్నారు తెలుసా మిత్రం? ఎక్కువ శాతంగా ఈ మధ్య చాలామంది తెలుసుకోవాల్సింది, పెళ్ళికి ముందుగా ఈయనకు ఒక అమ్మాయితో సంబంధం ఉన్నది అని, అంటే ప్రేమలో ఉన్నాడని, ఈ అమ్మాయి ప్రేమలో ఉన్నది అని. ఈ విషయాలు తల్లిదండ్రులు ఏమో యాక్సెప్ట్ చేయకుండా కొన్ని సందర్భాలు, కొంతమంది తెలిసి తెలియకుండా మోసం చేసే కొన్ని సందర్భాలు, ఈ సందర్భాలకే విడిపోతున్నారు ఎక్కువ శాతంగా. ఆడదైనా మగవాడైనా ఏం ఊహించుకోగలుగుతాడు అంటే మిత్రమా, భార్యతో స్నేహితులు ఉన్నా మాట్లాడినా ఇంకేదైనా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ భరించుకోగలుగుతాడు. కానీ అదే స్త్రీ కూడా ఒక భర్త వేరే వారితో పక్క పంచుకోవడం, ఆ శారీరక సంభోగాన్ని ఒప్పుకోదు. అదే భార్య విషయంలో కూడా భర్త అలాగే ఉంటాడు. ఇక్కడ జరుగుతుంది అసలైన మిస్టేక్. ఒక అమ్మాయి మొన్న రీసెంట్గా వచ్చిన విషయం చెప్తాను. ఓపెన్గా పెళ్ళైన 20 రోజు ఏం చెప్తుందంట తెలుసా, నేను డైరెక్ట్గా మాట్లాడుకుంటాను ఆయనతో, ఎక్కడున్నావు ఏంది ఏం సంగతి అని. ఈయన రెడీ అవుతుంటాడంట, పొద్దున్నే అన్నీ చేస్తుంటాడంట. ఈమె ఆయన ముంగంటే ఫోన్లో చెప్తుంటుందంట. అంటే ఈయన అంత పిచ్చోళ్ళ కనబడుతున్నానా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఇంటికి తీసుకొచ్చేసి ఎవరింటికి, పిల్ల వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఆ అమ్మాయి ఏమంటుందంట, నేను ఫస్టే చెప్పిన మమ్మీ నీకు మాట వినండి అంటే ఎవరు మోసం చేశారు ఇక్కడ? తల్లిదండ్రులు చేసినట్టుగా. అలాంటి మిస్టేక్సే విడాకులు శంకరా. అంటే అప్పుడు వినక పరువుకనో బాగుంటుందిలే పెళ్లి చేస్తుందన్న ఆశ వాళ్ళది చచ్చిపోయినట్టు అవుతుంది. ఈవిడ చెప్పిన మాట నీతి నిజాయితీ ఉంటే బాగుంటుందేమో అంటే వీళ్ళు సెట్ గారు. ఈవిడని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన. 5 నెలల ఇక రాడల్లుడు నాలాంటి సాధువుల దగ్గరకు వచ్చేసి మా అల్లుడు మా ఇంటికి రావాలి అంటే ఇంట్లో దరిద్రాన్ని పెట్టుకొని గుడికి వస్తే ఏం చేస్తాం శంకర? మనసు మారాలిగా. అక్కడ మోసాలు కూడా జరుగుతున్నాయి. చట్టాలు ఏం చేస్తాయి, విడాకులు ఇచ్చేస్తా అంటాయి. అయినా పాపం చట్టాలు 7 సంవత్సరాలు టైం ఇస్తుంది, కలిసిపోతారేమో అని. వాళ్ళు ఏడుస్తున్న బాధ ఏం తెలుసా మిత్రమా? ఒకసారి పొరపాటు అయిపోయింది, మళ్ళీ వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు ఆడవాళ్ళు. అదే ఆడవాళ్ళు మళ్ళీ వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు మగవాళ్ళు. కలిపేటోళ్ళు లేరు. చేసుకున్నావు కదా అనుభవించు అనేవాళ్ళు ఎక్కువైపోయేసరికి ఈ విడాకుల తరుణం బాగా ఎక్కువైపోయింది మిత్రమా. పంచాయతీలు పెట్టుకొని అదే చెట్టు కింద కూర్చొని కొట్టుకుందాం, 1 గంట కొట్టుకుంటారేమో. ఆ తర్వాతనైనా అల్లుడు కాలు మొక్కుర్రి అందరు అంటారుగా, బావ కాలు మొక్కుర్రి అని అంటారుగా, అక్కని తీసుకోమంటారు కదా. ఈ తరుణం ఎందుకు వస్తలేదు? చట్టాలు అయితే అనవు కదా నాయన కాలు మొక్కుకొని పొర్రి అని. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నేను అన్నిటిది ఆ తరుణం రానివ్వాలి. పంచాయతీలు ఎంత మర్యాద ఉండేది శంకర. గొడవ అయ్యేది పంచాయతీలు కూడా అనుకునేటుండే. తర్వాత లాస్ట్ ఒక మూలకు కూర్చొని ఒకే ఇస్తరాకులో తింటారు. దానికి అర్థం వచ్చిందా? అది కోల్పోయాం మనం. అలా చేయడమే ధర్మరక్షణ. క్షణిక నిర్ణయాలలో జీవితాలు నాశ అవుతున్నాయి. కొంతమంది 3 నెలలకి 4 నెలలకి గర్భవతిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అభం శుభం తెలియని ఆ పిల్ల నాన్న ఎక్కడున్నాడు అని ఎదురు చూస్తుంది. నీ జీవితం ఎలా నాశనమైంది శంకర? భవిష్యత్తు నాశనం చేసే హక్కు లేదు. ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. అలాంటి మగవాడైనా అలాంటి దాటదైనా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, నా దగ్గరికి వస్తారు, చెప్తారుగా వస్తలేడు, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అయిపోయింది పొరపాటు. వీళ్ళేం తప్పు చేశారు అంటాను నేను. ఆ చిన్నపిల్లలు అర్థమైందా శంకర? ఈ చిన్నపిల్లలు ఏం చేశారు మిత్రమా? నాన్న ఇది అవసరం, అమ్మ అవసరం కదా. ఆ పిలుపు కోసం దూరం అయిపోయి వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారు. చూస్తలేడా మహాముఖండి? ఇంకా ఎన్ని రోజులు ఇదే చేస్తాం మనం? చేయకూడదుగా, తప్పు కదా. భవిష్యత్తు ఎప్పుడు చంపకూడదు. అలా ఉన్న ఈ సమాజమే ఇంతవరకు వచ్చుకున్నాం మనం. ఇక పైన ఆపితే మంచిదేమో అని మా ఆలోచన. పెళ్ళి నిజంగా అయిపోయింది, విడిపోయిందంటే ఇద్దరికి భార్య దొరుకుతాడు, భర్త దొరుకుతాడు, పిల్లలకి నాన్న దొరుకుతాడా శంకర? అమ్మకి బిడ్డకి అమ్మ దొరుకుతుందా? అది సృష్టి నుంచి వచ్చిన రక్తం శంకర.
దాన్ని విడగొట్టొద్దు అంటున్నా. అలా విడగొట్టిన ఏ జంట బాగుండదు మిత్రమా. కడుపుకు అన్నం తింటావేమో, మనశ్శాంతిని తింటావా? అది పుణ్యం చేస్తేనే వస్తుంది. ఆ పుణ్యం సంపాదించాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.